హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వారం ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ ఉల్లిపాయల మార్కెట్లో ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం, కొబ్బరికాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఆ, పోయిన వారం అయితే ధరలు కాస్త పెరిగాయి అంతకు ముందు వారంతో పోల్చుకుంటే. ఈ వారం ఎలా ఉన్నాయో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది. వ్యాపారులు కొనే వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. కొన్ని షాపుల్లో అయితే చాలా ఐటమ్ అయితే ఖాళీ అయిపోయిందనమాట, కొనేశారు. నేను మార్కెట్కి రావడం కాస్త లేట్ అయింది. టైం 9 అయితే అయిపోయింది. 8:30కి అంతా యాక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఈ మార్కెట్లో. కానీ నేనైతే 9కి వచ్చాను ఈరోజు. నేను కొనాల్సిన పని అయితే లేదు, కానీ వీడియో కోసం వచ్చాను ఈరోజు, సాటర్డే కాబట్టి. వీక్ డేస్లో నాకు ఆఫీస్ ఉంటుంది, మార్కెట్కి వెళ్ళడం కుదరట్లేదు రెగ్యులర్గా వీడియో చేద్దామంటే. అందుకే సాటర్డేస్ వెళ్తా ఉన్నాను. వీక్లీ వన్స్ అయితే మీకు అప్డేట్స్ ఇస్తాను ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ బెంగళూరు మార్కెట్లో ధరల గురించి. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. ఈ మార్కెట్ 85 ఎకరాల్లో ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. ఈ మార్కెట్లో మేజర్లీ ఉల్లిపాయలే ఎక్కువ ఉంటాయన్నమాట మిగతా వాటితో పోల్చుకుంటే. మిగతావంటే వెల్లుల్లి, ఆలు, అల్లం, బియ్యము ఇలాంటివి అన్నమాట. ఇక్కడన్నీ ఈ షెడ్లు ఉన్నాయి కదా, ఇవి రైతుల కోసం కట్టారనమాట. ఎవరైనా స్టాక్ తీసుకొని వస్తే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, వర్షాలు తడవకుండా, ఎండకుండా అలా. దాన్ని ఇంకా కాస్త రెడీ చేస్తూ ఉన్నారు. ముందు మొత్తం గోతులు తీసేశారు. రండి ఇంకా ముందుకెళ్దాము. మనకి ఐటమ్ ఎక్కువ వచ్చే రోజుల్లో అయితే ఈ రోడ్లన్నీ నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ షాప్సే. చూడండి, ఇక్కడ ఈ షాప్లో ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంది. కొన్ని అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ బస్తాలన్నీ యాక్షన్ కోసం పెట్టినవే. ఓపెన్ చేస్తుంటే అవి సెల్ అయిపోయాయి అన్నమాట. ఓపెన్ చేయకపోతే ఇంకా దానికి యాక్షన్ జరగలేదనుకోవాలి మనము. చూడండి, 2-3 బస్తాలు కావాలన్నా కొనుక్కోవచ్చు మీరు యాక్షన్లో వచ్చి. చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే అలా 2-3 కొనుక్కుంటారు. ఇక్కడ వెల్లుల్లి ఉంది, ఈ వెల్లుల్లి మార్కెట్లో. వెల్లుల్లి కూడా మార్కెట్ తక్కువగా వస్తూ ఉంది. ఉల్లిపాయలు ఎక్కువ వచ్చినా కానీ క్వాలిటీ ఉల్లిపాయలు అయితే రావట్లేదు. వర్షాలకు అన్నీ తడిసిపోయినవి, కుళ్ళినవి, కాస్త డ్యామేజ్ ఐటమ్ అయితే వస్తూ ఉంది. అల్లం కూడా ఈ మధ్యలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్తే మనకి పొటాటోసు, అలాగే అల్లం ఎక్కువగా కనపడుతుంది అనమాట. చూడండి పొటాటోస్. ఈ పొటాటోస్ అయితే 1200 నుంచి 1300, 1000 ఈ మధ్యలో ఉన్నాయి. 1000 నుంచి 1300 అనమాట. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. మీకు ఏ రేట్ కావాలన్నా పొటాటోస్ దొరుకుతాయన్నమాట. రకరకాల సైజులు, ఈ రేట్లు అలా. ఇలా కుప్పల మీద సంచేసి ఉంటారు చూడండి, అదన్నీ ఖాళీ అయిపోయి ఉంటుంది. అంటే ఎవరన్నా కొనేస్తే అట్లా సంచి పైన పెడతారు ఆ కుప్ప మీద. మిగతా దాన్ని అయితే మనం కొనుక్కోవచ్చు. చూడండి, ఇక్కడున్నవన్నీ అల్లం అయితే 1600 నుంచి 1800 అంట, 60 కిలోలు. అల్లం అయితే 60 కిలోలకు చెప్తారు. మిగతావన్నీ ఉల్లి కానీ, ఆలుగడ్డలు కానీ 50 కిలోల బస్తా. అల్లం మాత్రం 60 కిలోలు. చూడండి, ఈ లారీకి ఎలా కట్టారో, రాజస్థాన్ లారీ. మనం చూస్తేనే చెప్పేయచ్చు. చూడండి ఇవన్నీ ఎలా కట్టారో. సారీ, ఇది మహారాష్ట్రది. మామూలుగా రాజస్థాన్ లారీలకైతే అలా కట్టుంటారనమాట. బట్టలు, ట్యూబ్ పీస్లు ఇలా డస్ట్ కానీ వాటర్ కానీ పక్క బళ్ళ మీదకి ఎగరకుండా. ఇక్కడ ఈ యాక్షన్ జరుగుతూ ఉంది చూడండి. ఇంకా ముందుకెళ్దాము, ఏమైనా కొత్త ఐటమ్స్ ఉన్నాయేమో మార్కెట్లో చూద్దాం రండి. చూడండి, అప్పుడే లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా కొనేవాళ్ళు లేరు. అన్నీ యాక్షన్ అయిపోయి అంతా నింపేస్తూ ఉన్నారు కుప్పలన్నీ. కొన్న వాళ్ళు అయితే బళ్ళకి వేసుకొని తీసుకెళ్తారు. ఇక్కడ కూలీలకి ఇట్లా చిన్న బండ్లకి, అప్పి ఆటో 3 వీలర్స్ కానీ, టాటా ఏస్ ఇలాంటి వాటికి అయితే 15 రూపాయలు తీసుకుంటారు. పెద్ద బళ్ళకి 20 రూపాయలు తీసుకుంటారు. వెల్లుల్లి అయితే కిలో 120 నుంచి 150 వరకు ఉంది. 100 రూపాయలకు కూడా దొరుకుతుంది, కాకపోతే కాస్త సైజ్ చిన్నగా ఉంటుంది వెల్లుల్లి. ఇంకా ఉల్లిపాయల ధరలకు వస్తే మెయిన్ చూడండి, ఇవన్నీ 600 నుంచి 900 మధ్యలో ఉంది. అంటే పోయిన వారం కన్నా ఓ 50-100 పెరిగిందని చెప్పచ్చు. అంటే క్వాలిటీ పోయిన వారం కన్నా కాస్త కొద్దిగా బాగుంది. పోయిన వారం చాలా కుళ్ళిపోయినవి, తడిసిపోయినవి వచ్చాయి మార్కెట్కి. ఈ వారం అయితే కొంచెం మంచి క్వాలిటీవి అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, ఇది 750, 600, 550 ఇలా ఉన్నాయి. కానీ బయట మనకి ఇప్పుడు కూడా 100కి 3 కిలోలు, 4 కిలోలు అమ్ముతా ఉన్నారు. రీటైల్ మార్కెట్ ఎప్పుడు అంతేలోండి. ఇవి చూడండి, 600 రూపాయలు, ఇది 550, 50 కిలోలకు అన్నమాట. ఉల్లిపాయలు మొత్తం 50 కిలోలకే. ఆక్షన్లో ఎవరన్నా పాల్గొనొచ్చు.
ఆర్ఎంసీ అండర్‌టేకింగ్ చార్జెస్ 30 రూపీస్ ఉంటుంది. 6% ఏజెంట్ కమిషన్ అయితే ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఆక్షన్ అవ్వలేదు. ఇది లోపల మార్కెట్ లోపలికొచ్చాననమాట. చాలా లోపలికి. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువగా వచ్చాయి ఈరోజు. అంటే వీళ్ళు నిన్నటివి స్టాక్ పెట్టుకుంటారనమాట కొన్ని మార్కెట్ల వాళ్ళు. రేట్ తక్కువుంటే రైతు దగ్గర నుంచి కొనేసి మరుసటి రోజు పెరుగుతుందన్నప్పుడు అంటే ఇవి స్టాక్ ఎక్కువగా పెట్టుకోవచ్చు కాబట్టి వారం, 2 వారాలు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మండీల వాళ్ళు రైతుల దగ్గర నుంచి తక్కువ కొనేసి డిమాండ్ పెంచుతారనమాట. స్టాక్ లేదు అన్నట్టు. సో, అప్పుడు రేటు 100, 200 పెరిగినప్పుడు మరుసటి రోజు వాళ్ళు అమ్ముకుంటారు. చూడండి ఇవన్నీ కాస్త తడిసిపోయిన డ్యామేజ్‌వి. మనకు మార్కెట్‌లో మొత్తం చూస్తే క్వాలిటీ ఐటెమ్ అయితే చాలా తక్కువగా కనిపిస్తా ఉంది. ఇంకా ఈ ఏమంటారు కృత్రిమ డిమాండ్ సృష్టించే వాళ్ళని ఏం చేయలేమనమాట ఈ మార్కెట్‌లో. ఎందుకంటే అవి రైతుల దగ్గరున్నాయా, మండీ ఓనర్ దగ్గర ఉందా మనం కనిపెట్టలేము. అందుకే మిగతా రోజుల్లో అయితే ఈ రోడ్లన్నీ ఉల్లిపాయలతో నిండిపోయేవి. ఈరోజు ఇంకా నిండలేదు చూడండి. ఒక్కో షాప్‌లో అయితే ఇంకా అట్లే ఉన్నాయి. ఒక్కో షాప్‌కయితే కొద్ది కూడా సరుకు రాలేదనమాట. బక్రీద్ కదా! అందుకే కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు ఈరోజు. మామూలుగా అయితే ఏదైనా పండుగలుంటే మార్కెట్‌కి హాలిడే ఇస్తారు. కానీ ఈరోజు ఇవ్వలేదు. ఈ కనపడుతున్న అల్లం అయితే 1600 అంట 60 కిలోలకి. ఈ అల్లం ఎర్రగా ఉంటే ధర ఎక్కువగా పలుకుతుంది. ఇవన్నీ పొటాటో మార్కెట్ ఇక్కడ మీకు కనిపిచ్చేది. మధ్యలో వెల్లుల్లి కూడా ఉంటుంది. ఇక్కడున్న వెల్లుల్లయితే 120 నుంచి స్టార్ట్ అయ్యి 80 వరకు ఉందనమాట. మీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి రేట్లు తగ్గుకుంటూ వస్తాయి. 120 నుంచి 80 వరకు. ఇంకా ఈ పొటాటోస్ అయితే రండి కనుక్కొని చెప్తాను మీకు. ఈ పొటాటోస్ చూడండి 1200 నుంచి 900 వరకు ఉన్నాయి. ఇలా ఒక్కో మార్కెట్‌లో ఒకే రేట్ ఉంటుంది. మీరెవరైనా ఫస్ట్ టైమ్ కొనుక్కునే వాళ్ళైతే వెళ్లి అడిగి ఓ 4, 5 షాపుల్లో కొనుక్కోవచ్చు. ఉల్లిపాయలు కొనేవాళ్ళైతే మీరు మార్కెట్‌కి తొందరగా వెళ్లి ఓ 4, 5 షాపుల్లో చూసి పెట్టుకోండి మీకు కావాల్సిన ఐటెము. ఎందుకంటే ఒక షాప్‌లో రేట్ ఎక్కువ పలికిందంటే ఆక్షన్‌లో మీరు కొనలేకపోవచ్చు కాంపిటీషన్ ఎక్కువుండి. అప్పుడు ఇంకో షాపు ప్యారలెల్‌గా వెళ్లి అక్కడ కొనేయొచ్చనమాట. ఇద్దరు, ముగ్గురుగా వస్తే మంచిది మీరెక్కువ సరుకు కొనాలనుకుంటే. తక్కువ 50, 100 బస్తాలైతే ఒక్కరొస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కొనాలంటే ఇద్దరు, ముగ్గురు రావాలనమాట మార్కెట్‌కి. ఎందుకంటే ఒకే లాట్ అంతా దొరకడం కష్టము. ఇలా సంచి చూడండి. ఇంకా కొబ్బరికాయల మార్కెట్‌కైతే వచ్చాను. మధ్యలో అటువైపు నుంచి తిరుక్కొని. కొబ్బరికాయలు ఇక్కడ కిలోల లెక్కన అమ్ముతారు. కిలో రూ. 54 నుంచి రూ. 65 వరకు ఉంది. కాయ బట్టి రేట్ ఉంటుందనమాట. పీచు ఎక్కువగా ఉంటే రేట్ తక్కువుంటుంది. సైజ్ ఎక్కువగా ఉంటే రేట్ ఎక్కువుంటుంది. పీచు తక్కువుండాలనమాట. పీచు ఎంత తక్కువుంటే రేట్ అంత ఎక్కువగా ఉంటుందనమాట. ఇంకా ఇవన్నీ రీటైల్‌గా అమ్మే షాప్స్. ఈ స్ట్రీట్‌లో ఎళ్తే బియ్యం మార్కెట్ అనమాట అది. మీకు రకరకాల బియ్యం అయితే దొరుకుతుంది. మీకు బియ్యం మార్కెట్ ధరల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్‌లో వీడియో ఉంది. వెళ్లి చూడొచ్చు. ఇలాగే ముందుకెళ్తే మనం మళ్ళీ ఉల్లిపాయల మార్కెట్‌లోకైతే ఎళ్తామనమాట. రండి ముందుకెళ్దాము. మీకేదైనా మార్కెట్ గురించి డౌట్ ఉంటే మీరు కమెంట్ పెట్టండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతకుముందు వీడియోస్‌లో కమెంట్ పెట్టిన వాళ్ళకందరికీ రిప్లై ఇచ్చాను. ఏదైనా 1, 2 మిస్ అయ్యుంటే క్షమించండి. బిజీగా ఉండి ఇవ్వలేకపోయుండొచ్చు. లేకపోతే నేను చూసుండకపోవచ్చు. కమెంట్స్ అయితే ఎక్కువగా వస్తాయి కదా! చూడండి. ఈ స్ట్రీట్‌లో అయితే ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముందుకెళ్తాను చూడండి. నేనైతే ఎవరిని మాట్లాడియను ఈ స్ట్రీట్‌లో. ఈ స్ట్రీట్‌కైతే ఎక్కువ రాననమాట. ఎందుకంటే కాస్త లోపలికుంటుంది. దూరం ఎక్కువ. దాంతో పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది ఎప్పుడు. కొన్నా గానీ తీసుకెళ్లడం కష్టము. ఇవన్నీ చూడండి. మొత్తం 500 లోపలే ఉన్నాయి. ఇంకా ఇవైతే కాస్త మంచిగా ఉన్నాయి. ఇక్కడ రండి యాక్షన్ జరుగుతా ఉంది చూద్దాము. చూడండి ఇది మొత్తం యాక్షన్ జరుగుతా ఉంది. ఇంత లేట్ అయినా టైం 9:45 అయింది. కానీ ఇంకా యాక్షన్ జరుగుతా ఉందంటే కాస్త లోపలికుంది. ఐటెమ్ ఎక్కువగా ఈ మండీలకొచ్చినట్టుంది. అందుకే ఇంకా యాక్షన్ జరుగుతా ఉంది. ఫ్రెండ్స్ చాలామంది మాకు సప్లై చేస్తారా అని అడుగుతా ఉన్నారు. మేమైతే సప్లై చేయం ఫ్రెండ్స్. ఎవరైనా మీకొస్తే మార్కెట్‌లో ఎలా కొనాలి, ఏమి అని అయితే ఒకరోజొచ్చి మా మనిషిని గాని పంపించి మీకు చూపిస్తామనమాట. ఎలా కొనాలి, ఏమి, ఎక్కడ ధరలు తక్కువుంటాయి, ఏ ఐటెమ్ మంచిది అని అయితే చెప్తాము. మీరు బండి తీసుకొనొస్తే కావాలంటే మేము హెల్ప్ చేస్తాం గానీ, మేమైతే సప్లై చేయం ఫ్రెండ్స్. అంత టైం లేదు మాకు. చూడండి వెల్లుల్లి మార్కెట్ ఇది. ఇవి రూ. 750 50 కిలోలకి అయిపోయాయి.
రూ. 750 50 కిలోలకి ఈ ఈ ఈ లాటు. ఈ బిల్డింగ్ ఉంది కదా మీకు ఇక్కడ కనపడతా ఉండేది, ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ అనమాట. కార్లలో వస్తే ఇక్కడ మండీల వాళ్ళకి కానీ కొనే వాళ్ళు కానీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. 20 రూపీస్ తీసుకుంటారు పర్ అవర్కి. మీరు ఎన్ని గంటలు పెడితే అన్ని 20 రూపీస్ ఇవ్వాలన్నమాట. ఇది చూడండి కుళ్ళిపోయాయి, మొత్తం తడిసిపోయాయి. మీకు చూస్తే ఐటమ్ ఎలా ఉందనేది తెలుస్తుందన్నమాట. వెల్లుల్లి కిలోల లెక్కన అమ్ముతారు ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ అయితే 100 110 రూపాయలకి వస్తుంది. ప్రీమియం క్వాలిటీ అయితే 120 125 రూపాయలు. అంతకన్నా ఎక్కువ ఇస్తే మనం మోసపోయినట్టే. ఇవి చూడండి, ఇవి 600 అంట 50 కిలోలకి. ఇవి 550, ఇవి 500, ఇవి 450 రూపాయలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. మన ఛానల్ని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. అలాగే ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ జస్ట్ యూట్యూబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కొబ్బరికాయలు అయితే చాలా బాగున్నాయి, ఎక్కువ వచ్చాయి. కొబ్బరికాయల సీజన్ అనుకుంటా. కొబ్బరికాయల సీజన్ గురించి నాకైతే ఏం తెలీదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.